అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. యానంలో ఓ పెళ్ళి ఉంది. శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్ సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. సరే నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. అవును. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నా ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నిన్నేం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. సరే. ప్రభా తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుతుంది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. అంజలి అంజలి నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు కూడా తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోచేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండ పురుగులు పడి చస్తుంది. తీసుకువెళ్తావా? ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదేట్రా. దయచేసి అబ్బాయి రోజులైంది, మీకు దండం పెడతాను. అబ్బాయి నేను చేయకండి. ఏమండి? అయ్యో ఏమండి?
మమ్మల్ని అనాథలు చేశారు. అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయి ఉంది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం. అంజలి ఇచ్చిన అడ్రస్తో తనని వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ మిషన్ కుట్టేవాడి ఇల్లు. రా బాబు కూర్చో. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. ఆయన మహారాజులా వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇలా వదిలేసి. ఈ పిల్ల ఏమో 2 రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోవడం లేదు. నువ్వైనా కాస్త తనతో మాట్లాడు బాబు. ఎక్కడుంది? లోపలే ఉంది. అంజలి, అంజలి, నా మాట విను. నాకు జరిగిందిగా. చిన్నతనంలోనే అమ్మ, తాతయ్య, బామ్మ చనిపోలా. దానికి మనమేం చేయగలం? నా మాట విను అంజలి, ప్లీజ్. భోంచే. ఏది ప్రభువా, బయట అందరూ ఉంపుడు గద్ద కూతురు అంటున్నారు. చాలా బాధగా ఉంది. వాళ్ళని వదిలే. నీకు ఇప్పుడే కదా తెలుసు. వేడి నీళ్ళు ఇచ్చి తాగమంటావేంటి? అవన్నీ నాకు తెలీదు ప్రభా. అమ్మొచ్చేలోగా తాగే. ఎందుకు వేడి నీళ్ళు ఇచ్చిందో అర్థమైందా నీకు? అర్థం కదా సార్. అర్థం గలా? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది, డబ్బులు దొరకవు కదా సార్. నీకేం దొరికింది? ఏంటి సార్ అలా అడిగేశారు? 10 కాసులు చైన్ దొరికింది సార్. జూలో బైక్ దొరికింది, అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది, ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు, నేను వేసుకునే జాకెట్ డ్రైవర్ వరకు దొరికాయి సార్. అవన్నీ దొరుకుతాయి, ఒక గ్లాస్ వేడి నీళ్ళు దొరుకుతాయా? తప్పకుండా తాగాలా? అది కాదు, నువ్వెప్పుడు వచ్చినా అమ్మ వంట చేసి పెట్టింది. నన్ను వంట గది వెబ్బే రానివ్వలే. అమ్మ లేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది. ఈ ఒక్క గ్లాసు వేడి నీళ్ళు మాత్రమే. తాగేవా ప్లీజ్? ఆ తర్వాత ఎప్పుడు నాలుక కాలినా నాకు తనే గుర్తొస్తుంది. సో డ్రింక్ హాట్ కాఫీ, డ్రింక్ హాట్ టీ, బర్న్ యువర్ లిప్స్ అండ్ రిమెంబర్ ది పీపుల్ హూ రిమెంబర్ యూ. అందుకే వేడి కాఫీ తాగండి, వేడి టీ తాగండి. నాలుక కాలితే మిమ్మల్ని తలుచుకునేవాడని మీరు తలుచుకోండి. హలో,
డడ్లీ హాస్టల్. అలా తినగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఈ రూమే ఇచ్చారు. ఓ రండి. ఐఎమ్ రంగనాథ్, కంప్యూటర్ సైన్స్. ఆహా. మీరు? ప్రభాకర్, తెలుగు. తెలుగా? దానికి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు? లేదు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగొచ్చు, అందుకే. మరేం లేదు, మీరేం తప్పక అనుకోకండి. ఒరే రంగా, హే రంజిత్, నువ్వెప్పుడొచ్చావు? ఉదయాన్నే వచ్చాను రా. ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది? లాస్ట్ కూడా రేటుకి తిరగండి. థ్యాంక్ యూ. ఏమైందిరా? కర్మరా, ఈ ఎర్ర బస్ని నా రూమ్ గా చేసేసారు. టార్చర్ పెడుతున్నాడు. వీడి గురించి అంత దిగులు పడతావు ఎందుకురా? ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షగాడని, తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పుల్లయ్య అని అంటారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్సు లిస్టులో చేర్చేశారు. నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను. నీ పేరేంటి? మురళీ సార్. ఊరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెమా? తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? ఊళ్ళో 1 ఎకరం పొలం ఉంది సార్. డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు. తెలుగు అయితే నాకు తెలివిగా ఉంటుంది కదా, అందుకే. లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా మంచి ఉద్దేశం. కూర్చోరా గుండు. బాబు లేనాయనా? నీ పేరేంటి? జార్జి. జార్జ్. చెప్పు. జార్జ్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? వేరేది దొరకలేదు, అందుకే. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? 2, 3? కాదు, 4. 4 అటెంప్ట్లు. తెలుగు చదువుకోవడానికి వచ్చావు. చాలా బాగుంది నాయన, కూర్చో. ఏ కళ్ళ చూడు. లేనాయనా? నీ పేరేంటి? ప్రభాకర్ సార్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. బాగా ఇష్టమా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు? ఒక అటెంప్టే సార్. ఒకే అటెంప్టా? టోటల్ ఎంత? 970 సార్. కామర్స్ గ్రూపా? కాదు సార్, ఎంపీసీ. ఎంపీసీ? అవును సార్. 970. ఏదా మార్క్ లిస్ట్ చూపించు. లిస్ట్ ఇవ్వు. 970. ఇటివ్వు. మ్యాథ్స్ లో 92, ఫిజిక్స్ లో 90. ఏమయ్యా, ఈ మార్కులు నీకు మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా? దొరికింది సార్, కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడికి. ఆహా, ఇదంతా వర్కౌట్ అవుతుంది. కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో చేరు. ఏ సార్, 970 మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ని మీట్ అవుతాను. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే గానీ అర్థం కాదు. తీసుకో. ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. కాలేజ్ అంటేనే అల్లరి, సందడి, ఎంజాయ్మెంట్. కానీ నా మనసంతా అంజలియే ఉంది. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 3 నెలలు వాతావరణ మార్పు, వర్షం, సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తన చేయి పట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన లేని పులి గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి నేను చెప్పిన ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూరిన్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూంలో ఉండవలసిన దాన్ని నట్టింట్లో పెట్టాడు. అక్కడేం పెట్టాడు? హలో హలో హలో, నేను ఇవ్వను సాంగ్ రా. రే కుమార్, సిగ్నల్ లేదు. ఓ గడ్డపోడ్రా, కెమెరాతో సహా కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడుతున్నాయా? ఓ గడ్డపోడు కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా, పూర్ణ మార్కెట్ లో ఉన్నాను రా. తెలియదు, అసలు అడ్రస్ తెలియదు. నెంబర్ 30 అక్బర్ గోడౌన్, అక్బర్ గోడౌన్, వెంకటేశ్వర వీధి. వెంకటేశ్వర
హలో రే లైన్ లో ఉన్నావా సార్ యాక్చువల్ గా నేను రేపు చేయబోయే ప్రోగ్రామ్ సార్ అది ఇదే విధంగా ఒక కిటికీ ఉంటుంది సార్ నేను ఇలాగే ఒక డోర్ దగ్గర తోస్తూ ఉంటాను సార్ నాకు ఏం చేయాలో తెలియదు సార్ సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్ ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్ నిజంగా చెప్తాను సార్ ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్ ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు లాగాడు కదా లేదు వాడిని ఇలా లాగలేదు సార్. అందుకే ఇలా తోయలేదు సార్ 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 నేను తెలియక చేశాను సార్ నన్ను క్షమించండి సార్ 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 మొబైల్ ఉంటేనేగా టవర్ ఉంటేనేగా నిన్ను వెతుకుంటూ వస్తారు. ఎంతరా ఈ మొబైల్? 7,000 సార్. 7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. ఏరా, 1,00,000 పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీయడానికా? కాదు కాదు. నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయల మొబైల్ కావాలా? దీన్ని పగల కొడితే ఇంకొకటి కొనవు గానీ ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్ సార్? చదవరా, నువ్వే చదువు. హచ్చి. ఈ యాడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల కుక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా, కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏ ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది, దాంతో పాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్, ప్లీజ్. ఓకే సార్, ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్? ఓకే సార్, ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకు ఎవరు లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్, ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. కాపాడు. తుమ్ దింత దింత తా తా తుమ్ దిత్తై తా తుమ్ దింత దింత తా తా తుమ్ దిత్తై తా తుమ్ దింత దింత. నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు నిన్న సాయంత్రం 4 అయింది. అప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను. చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం. రైటింగ్ ఎ లెటర్ టు సమ్వన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్. బట్ నేనెవరికి లెటర్ రాయను. ఈ లోకంలో నాకు తెలిసిన ఒకే ఒక్క అమ్మాయి నువ్వే అంజలి. కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కుంది. నువ్వెక్కడున్నావో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, రాసినా పంపించలేను. బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే రూల్ ఉందా? లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి. ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరు ఉంటుందంటావా? యు ఆర్ ఎ డివైన్ పీస్ ఆఫ్ గాడ్. నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి. కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు. ఇది ఒక కారణమా అంటావు. రీజన్ ఇస్ సింపుల్ అంజలి. మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు? నువ్వే చెప్పు. కారణం చాలా సిల్లీగా ఉంది కదా. నేను అలాగే అనుకున్నాను. బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది. జరగండమ్మా. లేడీస్ ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి, 3 15 రూపాయలు. 1 5 2 10 సార్. 1 5 2 10 సార్. మెగాస్టార్ బాంబే ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి. అమ్మ తీసుకోమ్మా. 1 5 2 10 ఖర్చీఫా సార్? 1 5 జత 10 సార్. మురళివే కదా? ఖర్చీఫ్ కావాలా సార్? నువ్వు మురళివే కదా? మురళి కాదు, కిరళి కాదు, నా పేరు రాజా. ఖర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్. పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్. ఖర్చీఫ్ సార్, ఖర్చీఫ్ సార్, సార్ ఖర్చీఫ్ సార్. అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా. మురళి, కబడ్డీ పోటీలో దెబ్బ తగిలిన మచ్చ ఇంకా అలాగే ఉంది. నువ్వు మురళివే కదా? అవును, నేను మురళినే. ఇప్పుడు ఏం చేయమంటావు? మరెందుకు తెలియనట్టు పారిపో. నువ్వు నేను 3 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్ల. నువ్వు 65%, నేను 66%. అయితే ఏంటట? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ పని చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఖర్చీఫ్ అమ్ముకుంటున్నాను. నీలో కాదురా, పాత గుర్తు చేయకు. మురళి వదురురా, మీ సావాసమే వదురా. మురళి
నాతో చదువుకున్న 30 మందిలో 3కి మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది. మిగతా 26 మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. ఐ వాస్ బిట్ లక్కీ. నాకు ఉద్యోగం దొరికింది. మానం అంటే ఏంటి సార్? కూర్చో. మానవ్ అంటే ఆత్మాభిమానం. అంటే అర్థం ఏంటి సార్? అంటే కూర్చో. మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో, ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో, పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పోతే ఏమవుతుంది సార్? కూర్చోండి సార్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, తలకి జుట్టు ఉన్నంత వరకు నూనె రాసుకుంటాం, షాంపూ పెట్టుకుంటాం. ఎందుకంటే అది జుట్టు, కింద పడిందంటే వెంట్రుక ముక్క, అందుకే వెంట్రుకతో సమానం అంట. హే, వెంట్రుకంటే బూతు కాదురా, బొచ్చు అంటేనే బూతు. సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు. వెంట్రుకతో సమానంగా బతికితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు. మానం మన ప్రాణం. సరే, దీని అందరూ 10 సార్లు రాసుకురండి. నాయర్ ఒకటి, చచ్చి ఒక సిగరెట్ ఇవ్వు. ఏందా ఇంత కొత్త అలవాటు? పర్లేదు ఇవ్వు. ఫిగర్ అదిరింది. పొడ తిండి ఇడ మోరే. ఆపు, నీకే చెప్పేది ఆపు. పశుపతి. చేటా థ్యాంక్స్. అయ్యగారు పిలుస్తున్నారు. సిగరెట్ కింద పడేకు. అలాగే రా. రావయ్యా. సిగరెట్ కింద పడేవా? లేదు సార్, ఇతనే. రేయ్, అతను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా? కింద పడాయి. వచ్చి బండి ఎక్కరా. సార్ దేనికి సార్? చదువుకున్న వాడివే కదా, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? ఎక్కరా. సారీ సార్. ఎక్కరా. అది కాదు సార్, నేను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి లైసెన్స్ కూడా లేదు, దిగి నీకు సలాం కొట్టాలా? ఎక్కరా. సార్ ఏంటి సార్? ఓయ్, ఏమిటి దిక్కులు వస్తున్నావు? మెడపడుతున్న ఎక్కించు. పబ్లిక్ లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పేరు ప్రభాకర్ సార్. శ్రీలంక నుంచి వచ్చావా ఏంటి? అడ్రస్ నంబర్ 33 పైడ్రాస్ మ్యాన్షన్, గాంధీనగర్ సార్. 250 ఇవ్వు. డబ్బు లేదు సార్. ఏంటయ్యా మాస్టర్ అన్నావు, డబ్బులే లేవంటున్నావు? జీతం తక్కువ, అందులోనూ నెలాఖరు. ఏ హెడ్, మాస్టర్ చెప్పేది నమ్మొద్దయా. నా కొడుకు ఫస్ట్ స్టాండర్డే చదువుతున్నాడు. నెలకు 500 ట్యూషన్ ఫీజు కడుతున్నాను. ఈ కాలంలో మనకన్నా వీళ్ళేనయ్యా ఎక్కువ సంపాదించేది. సార్, మ్యాథ్స్ టీచర్ అయితేనే ట్యూషన్లు అవి తీస్తారు, తెలుగు టీచర్కి అవే ఉండవు సార్. రైటరు, తెలుగు టీచర్ అట్టయ్యా. తెలుగు టీచర్ అయితే తెల్లదొరలాగా నడి రోడ్డులో నుంచుని సిగరెట్ గుప్పు 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 మరి కాలుస్తావా? తెలుగు టీచరే కదా, గోడ పక్కకెళ్ళి ఓ బీడీ కాల్చొచ్చు కదా. 250 రూపాయలు ఫైన్ కట్టిపోవాయా? సార్, నేను చదువుకున్నానే సార్, నాకు రూల్స్ తెలుసు. నేనేం పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయలేదు. మీరు జీవో ఎక్కడుందో చూపించండి, అది పబ్లిక్ ప్లేస్ అని రాస్తుంటే నేను ఫైన్ కడతాను సార్. గంజికి గతి లేకపోయినా మాటలు మాత్రం మహారాజులా మాట్లాడుతున్నావు. రాయలా నుంచో. గవర్నమెంట్ ఆర్డర్ అడిగావు కదా, చూపిస్తాను. ఉండు. ఏంట్రా చూపు? నా చూపే అంత సార్. చేచి ఇకిలిస్తోంది కదా, నువ్వు అలాగే మాట్లాడతావు. తలదించరా. ఎవడిగా? లేదు సార్, అదేంటంటే. ఏంట్రా నసుడు, తలదించరా. చెప్పు. పబ్లిక్ ప్లేస్ లో కింద హెడ్ అని నువ్వేమడిగావు? అదే సార్, నేను టీ కొట్లోనే స్మోక్ రేయ్, చేశాను. టీ కొట్టేవని నీ ఇల్లా, లేకపోతే వాడి పెళ్ళాన్ని నువ్వు ఉంచుకున్నావా? సార్, అమ్మాయిల గురించి తప్పుగా రేయ్, మాట్లాడండి. పశుపతి, కొడితే మాస్టర్ని కొట్టారని వీడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. నేరస్తులతో ఓ రోజంతా కడ్రాయితో కూర్చోబెట్టు, అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. వెంట్రుకతో సమానంగా బతికేవాడు
మనిషి కాదంటారు, మానవే మన ప్రాణం. ఆ రోజు నేను బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను అంజలి. మానం పోయాక బతకడం కష్టం. సో నేను చనిపోవడానికి నా తెలుగు ఒక కారణం. నా చావుకి శ్రీశైలం కూడా కారణమేనని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం లేని కారణం ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదవడమే. సో ఇలా అన్ని కారణాలని అంజలికి ఒక లెటర్లో రాసి దూకాను సార్. కానీ నేను ఒక పెద్ద వీపీని సార్. దూకే ముందు కరెంట్ ఉందా లేదా అని స్విచ్చెస్ చూసుకొని ఉంటే నాకు అప్పుడే మోక్షం లభించేది. కానీ నా రాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్. చావడానికి నీకు వేరే చోటే దొరకలేదా? అరే పీక్ అవర్ లో మేడ మీద నుంచి సర్కస్ చూపిస్తావా? నీ వల్ల అనవసరంగా 1 అవర్ ట్రాఫిక్ జామ్. ఆ మొహం చూడు. సారీ సార్. అలా I'm దొడ్డం. really sorry. సార్ 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 నేను ఇంకెప్పుడు అలా చేయను సార్. వదిలేండి సార్. ఏం పాండు ఎన్నో బిర్యానీ? పొద్దు నుంచి కలెక్షన్ లేదు, మోడల్ బిర్యానీ. ఇదిగో తీసుకోవయ్యా. సార్ వద్దు సార్. పర్వాలేదు తీసుకోవయ్యా. వద్దు సార్. ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. హే పబ్లిక్ ప్లేస్ లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్ లో కలిస్తే కేసులే. తీసుకోవయ్యా. అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు సార్, నేను తర్వాత కాల్చుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్. 5 ఏళ్ళని కహానీలు వద్దు. మీరు ఊరికే బిల్డప్ లేవుకండి సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా. సార్ సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఈ 2 రూపాయలే సార్. దీంతో ఒక్క నిమిషం సార్. నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగిల్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? అది సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి జీతం మొత్తం 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగతాళిగా ఉందా? సార్ కిందకెళ్ళి వెయిట్ చేయి, వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్. మీరు కనండి. చూసావట్రా, గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షల గంజాయి స్మగుల్ చేసావని కేసు పెట్టొచ్చు. అయ్యో కోర్టుకు వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడుకో, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా, ఏమైంది? సార్ నేను హెడ్ది. ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నారు సార్. ఓవర్ సార్. సార్ దువ్వాడకు ఒకటి ఇవ్వండి సార్. ఈ 5 రూపాయలు చాలదు, వేరే నోట్ ఇవ్వు. సార్ 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 ఇప్పుడు 5 రూపాయలు అన్నీ ఇలాగే ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒకే ఒకటి ఇవ్వండి సార్. అన్ని 5 రూపాయల నోట్ ఎలాగ వస్తున్నాయో మాకు తెలుసు. అందరూ అతికించే తీసుకొస్తున్నారు, వెళ్ళి అతికించి తీసురా. సార్ దీన్ని అంటించాలంటే నేను భీమ్లీకి వెళ్ళాలి సార్. భీమ్లీకి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్. నేను టికెట్ కొనడానికి ఈ ఒక 5 రూపాయలు ఉంటే ఉంది సార్. ప్లీజ్ సార్, ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్. ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. పొద్దున్నే తగలంటాడు పోయా. సార్ 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 కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. సార్, రావయ్యా, నేనన్నా టికెట్ ఇంతవరకు తీసుకుంటున్నాను. వస్తావేంటి? ఓ ఇక్కడి నుంచి. ఏంట్రా ఇది?
ప్రపంచం నన్ను వెంట్రుకలా తీసి పారేసింది. ఈ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. చెప్తున్నా కదా సార్, నాకు ఎవరు తెలియదు సార్. 2 గంటల సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి తప్పుకో. ప్రభాకర్ ఎక్కడ్రా? సార్ నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్. వాడిని అడుగుతున్నాను రా. ఆయన శ్రీలంకలో ఉండేవారు సార్. వాడు వల్ల నాకు 2 సార్లు తల పగిలింది సార్. 3వ సారి తగిలితే నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్. 3వ సారి కూడా నా తల పగిలింది సార్. చెప్పేస్తాను సార్, నేను కొట్టి పారేసి నా ట్రైన్ టికెట్ తీసుకెళ్లిపోయాడు సార్. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సార్. ఎవర్రా అది ఈ టైంలో? సిగరెట్ కాల్చడం ప్రాణానికి ప్రమాదం అంటారు, కానీ అది నాకు కాదు పక్కనున్న వాడికని నాకు ఆ రోజే తెలిసింది. बड़े दिल हो रहे हो तू. सो जा भैया, आराम से सो जा. हेलो, ट्रेन में सिगरेट पीना बंद है, मालूम नहीं क्या? అర్థం కాల. तू तेलुगु वाला हिंदी वाला? తెలుగు. ओ आंध्रा. ट्रेन स्मोकिंग